బిగ్ బాస్ హౌస్లో 20 మంది కంటెస్టెంట్స్ అంటే వామ్మో ఎవర్రా వీళ్లంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు సీజన్ 8లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. విన్నర్గా పల్లవి ప్రశాంత్ని, రన్నర్గా అమర్దీప్ని ప్రకటించడం వివాదం కాగా, సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్గా నిలవడంతో ఆ తప్పు మళ్లీ జరగకుండా సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక, టాస్క్లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్, విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్ట్లతో సాగింది. అయితే ప్రేక్షకుల ఓటింగ్ని బట్టి కాకుండా రికమండేషన్ పద్ధతిలో ఎలిమినేషన్స్, విన్నర్లను ప్రకటించడం లాంటివి పక్కన పెడితే సీజన్ 7కి మంచి ఆదరణే లభించింది. ఇక సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే ఓటీటీ ఉంటుందని అనుకున్నారంతా. కాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీకి వరస్ట్ గణాంకాలను నమోదు చేయడంతో మళ్లీ ఆ సాహసం చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీ ఆలోచనను వదిలేసుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యింది. అయితే సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. అయితే సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 నిమిషాలు కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ వరకు టైం తీసుకున్నారు కానీ అంతకు ముందు సీజన్ 1, 2, 3 కూడా జూలైలోనే ప్రారంభం అయ్యాయి. సీజన్ జూలై 1 16న ప్రారంభం కాగా సీజన్ జూన్ 2 నెల 10 ప్రారంభం అయ్యింది. సీజన్ జూలై 3 21న ప్రారంభం అయ్యింది. ఆ తరువాత సీజన్లు ఆగస్టు, సెప్టెంబర్లకి షిఫ్ట్ అయ్యాయి. అయితే నీతోనే డాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈసారి కంటెస్టెంట్ ఎంపిక అనేది చాలా కీలకం కాబోతుందట. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా 40 మందిని కంటెస్టెంట్స్గా తీసుకోబోతున్నారట. ప్రతివారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ హౌస్ని ఓ చిన్న సైజు హాస్టల్గా మార్చబోతున్నారనేది లేటెస్ట్ టాక్. 20 మంది కంటెస్టెంట్స్ వస్తేనే ఎవర్రా వీళ్లంతా అని జనం విచిత్రంగా చూసేవారు. ఇప్పుడు 40 మంది అంటే ఉప్పల్ బాలు, అగ్గపెట్టి మచ్చ, స్వాతి నాయుడు లాంటి వాళ్లని తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే 5, 6, 7 సీజన్ల కంటెస్టెంట్స్ లిస్ట్లో దాదాపు ఈ యూట్యూబ్ బ్యాచ్లే ఎక్కువ ఉన్నాయి. మరి మొత్తానికి అన్నీ అనుకున్నట్టు జరిగతే బిగ్ బాస్ సీజన్ జూన్ 8 నెల 2వ వారంలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హోస్ట్ ఎవరనే డౌట్ అవసరం లేదు. నాగార్జునే సీజన్ 8కి కూడా హోస్టింగ్ చేయబోతున్నారు.